కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో జీవీఆర్ హాస్పిటల్ నందు చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ రైతుల రాంప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఆర్ హాస్పిటల్ అధినేత సీనియర్ వైద్యులు రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శనివారం పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఉంటుందని, ఆదివారం ఉచితంగా కన్సల్టేషన్ ఉంటుందని చెప్పారు. ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రకాలం మాత్రమే పిల్లలు స్విమ్మింగ్, సైక్లింగ్ చేయగా చూసుకోవాలని, హిట్ స్ట్రోక్స్, వడదెబ్బకు పిల్లలు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను జీవీఆర్ హాస్పిటల్ అధినేత రాంప్రసాద్ కోరారు. అశివన్నకు ఎక్కువ ఉంది, కడుపులో ఆడడం తీసుకుంటుంది, భలే ఏడుస్తున్నాడు సార్. చైతన్య అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా వామిటింగ్స్, ఇంకా అలా వామిటింగ్స్ అవుతుంటే లాస్ట్ 1 వీక్ అవుతుంది సార్. 3 days అయింది. మేము అక్కడ 1 వీక్ ఉన్నాం. వచ్చినప్పటి నుంచి వామిటింగ్స్ అవుతుంది. అది వామిటింగ్ అవుతున్నారంటే ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి చూపించాను. దాని తర్వాత పడుకున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళు వేరే ఊళ్ళో నైట్ ఏడుస్తుంటే ఊరు పోయితే నైట్ ఏడుస్తుంటే నైట్ తొడుకోండి సార్. చూపించిన చెవులో ఏమి ఇది కాకపోతే వద్దు, ఆర్టిఫిషియల్ కన్నా వాడను. ఇయర్ డ్రాప్స్ ఎందుకు అక్కడ వేరే ఊళ్ళో ఇచ్చినారు. మేడం ఏం రాసింది? ఇప్పుడు అవి ఇవి అన్ని కలిపి వాడుతున్నాం. దగ్గు జలుబు జ్వరం ఉంటే వాడు చెప్పనా? నమస్కారం అండి. జీవీఆర్ ఆసుపత్రి మీ అందరికీ సుపరిచితమే. చిన్నపిల్లల వైద్య సేవలో గత 25 yearsగా సేవలు అందిస్తున్నాము. ఈ దిశగా ప్రజల కోరిక మేరకి ఫ్రీ ఇమ్యునైజేషన్ ఒకటి, ఫ్రీ కన్సల్టేషన్స్ ఒకటి రీఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ భావించింది. ఆ దిశగా శనివారం పూట ఫ్రీ వ్యాక్సిన్స్, అలాగే సండే కూడా ఫ్రీగా కన్సల్టేషన్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్లో చిన్నపిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా తీసుకుంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం, స్కూల్స్ అవి ఉన్నాయి కాబట్టి యూజువల్గా ట్రావెలింగ్ టైమ్స్ పొద్దున్న బిఫోర్ 10 o'clock కానీ లేదా ఆఫ్టర్ 5 కానీ ట్రావెల్ చేస్తే మంచిది. వీలైన దాకా ఓపెన్ సన్లో ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది. ప్లస్ స్విమ్మింగ్ కానీ లేదు పిల్లలు మామూలుగా సైక్లింగ్, బయట గ్రౌండ్స్లో ఆడుకోవడము, ఇవన్నీ కూడా వీలైన దాకా మార్నింగ్ ఎర్లీ అవర్స్, ఈవినింగ్ కూడా ఎర్లీ అవర్స్లో, లేట్ అవర్స్లో 5 తర్వాత కానీ అలా చేస్తే వడదెబ్బ కానీ, హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఇల్నెస్ కానీ రాకుండా వీలవుతాయి. కాబట్టి పిల్లల్ని ఆ రకంగా పరిరక్షించుకోవాలి. అలాగే ఈ సమ్మర్లో కామన్గా పిల్లలు ఈ ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటుంటారు. ఇవి వీలైన దాకా హోమ్ మేడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే లేకపోతే డయేరియాస్, విరోచనాలు, అతిసార వ్యాధి, వాటర్ స్కెర్సిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇవి చూస్తుంటాము. కంటామినేటెడ్ ఫుడ్స్ వలన కూడా ఇవి చూస్తాము. ఇవి వచ్చినప్పుడు డయేరియాస్ వచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ వీలైన దాకా అవాయిడ్ చేయడం మంచిది. ఫుడ్ కూడా బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంటే అవి కంటిన్యూ చేయాలా. ఓఆర్ఎస్ కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి ఫ్యామిలీలో కూడా పెట్టుకొని అర్లీగా అవి స్పూన్తో ఇచ్చుకోగలిగితే డిహైడ్రేషన్ పోకుండా చూసుకోగలము. అట్లాగే ఆహారం అయితే మనం నార్మల్గా ఈ రైస్ కానీ, రైస్ గ్రూయల్ అంటారు, గంజి కానీ, అలాగే పెరుగు, మజ్జిగ, అరటిపండు, ఇడ్లీ ఇలాంటి తేలిక ఆహారం ఇస్తే పిల్లల్ని ఆకలి మామూలుగా డిహైడ్రేషన్ కాకుండా, న్యూట్రిషన్ బేస్డ్ కాకుండా ఉండడానికి బెటర్ ఉంటుంది. పిల్లలందరూ కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే ఈ వైరస్ నుంచి వచ్చే మనం కాపాడుకోగలుగుతాము.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని పిల్లలందరూ కూడా సంరక్షించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.